సెల్లో బాపట్ల కార్మికుల సమస్య పైన మరి గ్రీవెన్స్ సెల్ అర్జీ ఇచ్చాం. దాని మీద కమిషనర్ గారు అర్జీ తీసుకొని అక్కడే ఉన్నారు. బాపట్ల కమిషనర్ గారు ఈరోజు పిలిపించి కార్మికుల సమస్య పైన మరి రజని గారు, మేడం ఇన్స్పెక్టర్ గారు ముగ్గురు కూర్చొని, కరుణా మేడం గారు కూర్చొని కార్మికుల సమస్య పట్ల వాళ్ళు చాలా యథార్థంగా మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇక్కడ కష్టాలు మేము చెప్పాం, వాళ్ళు దాని సొల్యూషన్ కూడా చెప్పారు. ఈవేళ గ్రీవెన్స్ సెల్లో ఇచ్చినటువంటి అర్జీని మేము వెనక్కి తీసుకుంటాం. ఎందుకంటే కమిషనర్ గారు చాలా మంచి మనసుతోటి, అలాగే ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా మంచి మనసుతోటి కార్మికుల పక్షాన మేము ఉంటాం, వాళ్ళ కష్టం వస్తే మేము తోడుగా ఉంటాం, మీ సమస్యలు ఏంటంటే మేము వివరం చెప్పాం, ఇలాంటి కష్టాలు ఉన్నాయని, ఆ కష్టాలు మాత్రం మేము తీరుస్తాం, సమస్యను ఇలా విధంగా సాల్వ్ చేస్తామని చెప్పి మాటిచ్చి ఉన్నారు. కాబట్టి మేము మన ఇచ్చిన గ్రీవెన్స్ సెల్ ఇచ్చిన అర్జీని వెనక్కి తీసుకున్నానికి సంసిద్ధంగా బాపట్ల కార్మికులు అందరు సిద్ధంగా ఉన్నారు. కమిషనర్ గారికి, ఇన్స్పెక్టర్ గారి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్మికులు పేదవారు కష్టాల నుంచి వాళ్ళు అర్థం చేసుకొని మా సమస్య పట్ల వాళ్ళు కమిషనర్ గారి, ఇన్స్పెక్టర్ చూపించిన అభిమానం, ప్రేమకి మేము యూనియన్ నాయకుల తరపున, ఈ నాయకులుగా, కార్మిక సంఘం తరపున నాయకులుగా మేము అందరం కూడా పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.